చాలా రోజుల తర్వాత స్వీట్ కార్న్ మొహం అయితే చూసానండి. మేము బయటికి వెళ్లే పని లేకుండా ఇంకా లోపలికి ఆటో వచ్చింది మా క్వార్టర్స్ లోపలికి. ఇంకా ఆటో వచ్చి రాగానే మా క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళైతే ఇంకా చుట్టుముట్టారండి. ఇంకా బెల్లం చుట్టూ చీమలలాగా. 100 రూపీస్ కి 2 kgs అంట. 2 kgs అంటే ఎన్ని వస్తాయో ఏమో అనుకున్నాను, కానీ ఒక 5-6 అలా వచ్చాయండి అంతే. నిజంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటే పిచ్చి కొట్టుడు కొట్టాలనిపిస్తుంది. కానీ ఈ కాలం పిల్లలు మనల్ని కొట్టేలాగా ఉన్నారు. చిన్నప్పుడు కనుక మా అమ్మని ఇలా డిస్టర్బ్ చేస్తే మాత్రం నన్ను అయితే చీపుగట్ట మరలేసి మరి కొట్టేది. ఇంకా చిన్నప్పుడు మా అమ్మ నా మీద భారీ భారీ యుద్ధాలే చేసిందిలేండి. మా అమ్మకు నాకు జరిగిన యుద్ధంలో అయితే చపాతీ కోల, పప్పు గుత్తి, గంట, చీపురుగట్ట ఇలా చాలానే బలైపోయాయి. ఇంకా వాటితో పాటు నేను కూడా బలైపోయాను అనుకోండి. ఏంటో మా అమ్మ పిచ్చిది. కోపం వస్తే చితక బాధేది, మళ్ళీ తర్వాత ఎంత కొట్టేదో అంత ఏడ్చేదండి. ఇలా చాలా మంది పేరెంట్స్ ఉంటారు. ఉంటే మాత్రం నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే రియాన్స్ మీద కోపం వచ్చి నేను గట్టిగా అరిచి కొట్టినప్పుడైతే ఇంకా వాడు పడుకున్నాక నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఏడుస్తాను నేను కూడా. ఇలా చాలా మంది ఉంటారు. ఉంటే చెప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్వీట్ కార్న్ ఇలా ఒలిచి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. మేమైతే ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.